హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 63. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. నైట్ డ్రింక్ ఎఫెక్ట్కి తల మొత్తం తిరుగుతుందిగా ఉంటే భారంగా కళ్ళు తెరిచేసరికి తన ఎదురుగా ఉన్న విన్నుని చూస్తూ, నువ్వెప్పుడొచ్చావు ఆర్మన్? నీకు నేను ఇంకా గుర్తున్నానా? నన్ను ఇంకా మర్చిపోయావేమో అనుకున్నాను అని బాధగా అంటుంది విన్ను. షూ, ఏం మాట్లాడుతున్నావు విన్ను? నిన్నెందుకు నేను మర్చిపోతాను? ఈరోజు మన పెళ్ళి కదా, నాకు గుర్తులేదనుకున్నావా? టైం అవుతుంది కదా, పద. ఆర్మన్, టైం చూసావా? ఇప్పుడు టైం ఈవినింగ్ అయింది. ఆల్రెడీ మన పెళ్ళి టైం అయిపోయింది. బట్ నువ్వేమో అన్నీ మర్చిపోయి మత్తుగా పడుకున్నావు అంటూ విన్ను అనగానే ఆర్మన్ మొబైల్లో టైం చూస్తూ ఈవినింగ్ అయ్యేసరికి తల కొట్టుకుంటూ, విన్ను, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నాకు ఇదంతా ఎలా జరిగిందో తెలీదు. నైట్ వద్దంటున్నా వీవర్ డ్రింక్ చేయించాడు. తర్వాత తెలియకుండానే పడుకున్నాను. బట్ ఐ డోంట్ నో, ఇంతసేపు నేను ఎలా పడుకున్నానో తెలియడం లేదు. నువ్వు కాన్షియస్లోకి రాకుండా చేశాను కదా, నీకెలా తెలుస్తుందిలే అనేసి మనసులో అనుకుంటూ, స్టాప్ దిస్ యాక్టింగ్ ఆర్మన్ అంటూ పెద్దగా అరిచింది. విన్ను, వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? నేను నీకు రోడ్ సైడ్ రోమియోలాగా కనిపిస్తున్నానా? ఐ అగ్రీ ఫర్ దట్. నా వల్ల మిస్టేక్ జరిగింది, బట్ నేను కావాలని చేసింది కాదు. అదెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఆర్మన్, డోంట్ టు యాక్ట్ స్మార్ట్. నిన్ను బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. నన్ను ఎందుకు మోసం చేయాలనిపించింది? ఇన్నేళ్ళు నువ్వు నన్ను లవ్ చేసావనుకున్నాను, కానీ నన్ను యూజ్ చేసుకోవడానికి మోసం చేస్తున్నావని ఈరోజే తెలిసింది. విన్ను, ఆర్ యూ క్రేజీ? నిన్ను మోసం చేసిన వాడైతే పెళ్లి చేసుకుందామంటానా? నా మీద డౌట్ ఉంటే ఇప్పుడే మన పెళ్లి చేసుకుందాం అంటూ విన్ను పట్టుకోగాని విన్ను ఆర్మన్ హ్యాండ్ని విడిపించుకుంటూ, ప్రేమించి మోసపోయాను, పెళ్లి చేసుకొని నాశనం అవ్వమంటావా? అసలు నిన్ను ఎలా ప్రేమించాను అని నా మీద నాకే అసహ్యంగా ఉంది. విన్ను, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా ఉంటే క్లియర్గా మాట్లాడు, అంతేకాని ఇలా సగం సగం కాదు. అసలు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? ఆర్మన్, నువ్వేంటో నన్ను ఎలా మోసం చేశావో తెలిసింది. కాదు తెలిసేలా చేసింది. నీకు ముందే చెప్పాను కదా, నేను ప్రేమించే నీ లైఫ్లో వేరే అమ్మాయి ఉంటే ఒప్పుకోను అన్నాను కదా. కానీ నా దగ్గర నిజాన్ని దాచి మోసం చేశావు. భూమికి నీకు మధ్య ఏముందని అడిగాను కదా, స్నేహం అని మోసం చేశావు. అని మీ మధ్య ఉన్నది స్నేహం కాదు, కామం. విన్ను అంటూ తన చెంప పగలగొడుతూ, అసలేమనుకుంటున్నావు? లవ్ చేశానంటే కనిపించిన అమ్మాయితో తిరిగే క్యారెక్టర్ అనుకున్నావా? నీకేం తెలుసని నా క్యారెక్టర్ని డిస్కనమిస్ చేస్తున్నావు? ఆర్మన్, యూ వాంట్ ప్రూఫ్స్, అంతే కదా? అందుకే నీకోసమే ప్రూఫ్స్ని రెడీగా ఉంచాను. అది చూసి అప్పుడు ఇదే మాట మాట్లాడు అంటూ తన మొబైల్ ఆన్ చేసింది విన్ను. అవును, మా మధ్య తప్పు జరిగింది. మేము నిన్న నైట్ కమిట్ అయ్యాం. నిన్నే కాదు, రోజు మేము కలుస్తూనే ఉన్నాం. నాకు తనంటే చాలా ఇష్టం, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ తను నిన్ను లవ్ చేశాడు, నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ తనకి నేనంటే కూడా ఇష్టమే, అందుకే తనతో కమిట్ అయ్యాను. నేను ప్రేమించాను. ఆ రోజు అడిగావు కదా, మా మధ్య ఏముంది అన్నావు కదా, ఇదే ఉంది. ఇదే ఫస్ట్ టైం కాదు మా మధ్య. ఈ రిలేషన్ ఎప్పటి నుంచో ఉంది. బట్ నీకు తెలియకుండా మేనేజ్ చేస్తూ నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. నాతోనే కాదు, తనకి చాలామంది అమ్మాయిలతో సంబంధం ఉంది. సో కాల్ రిలేషన్ విత్ బెనిఫిట్స్ అంటారు. అలానే చాలామంది అమ్మాయిలతో తనకి సంబంధం ఉంది. నువ్వైతే తలుపే నిజం తెలిసినా కూడా తననేం చేయలేవని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. తను ఒక ఉమనైజర్. నచ్చిన ప్రతి అమ్మాయితో డేట్ చేస్తాడు. నాతో కూడా అలానే చేశాడు. ఇప్పుడేం చేస్తావు? ఈ పెళ్ళి మానుకుంటావా? ఆర్మన్, దీనికి నువ్వేం ఆన్సర్ చేస్తావు? భూమి తన నోటితో తనే నీకు తనకి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పింది. ఇప్పుడు కూడా కాదు అంటావా? నిజం బయటపడింది కదా. నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వేంటో నిజం తెలిసింది.
నిన్ను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ నాశనం అయ్యేది. నా అదృష్టం. పెళ్లికి ముందే నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో తెలిసింది. ఇంకెప్పుడు నా కళ్ళకు కనిపించకు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. గుడ్ బై ఆర్మన్ అంటూ విన్ను అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది. ఆర్మన్ అదంతా చూస్తూ అక్కడే బెడ్ మీద కూర్చుండిపోయాడు. భూమి మాట్లాడిన ఒక్కో మాట తన మైండ్లో రీల్గా తిరుగుతుంటే, తన పిడికిలి బిగుసుకుంటుంటే అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. బామ్మ, నువ్వు చెప్పింది చెప్పినట్టే చేశాను. ఇప్పుడు ఆర్మన్ అంత కోపంగా వెళ్తున్నాడు కదా, ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తాడు? భూమిని పెళ్ళి అడిగితే నిజం తెలుస్తుంది కదా. ఆర్మన్ ఇప్పుడే రగిలే అగ్నిపర్వతం. దహించి వేయుట అగ్ని లక్షణం. అంతేకాని వారాలు వడ్యాలు చూసుకోవడానికి తనిప్పుడు ఆలోచనలో లేడు. ఆవేశంలో ఉన్నాడు. ఈరోజు భూమి పెళ్ళి కాబట్టి తను భూమి దగ్గరికి వెళ్ళలేడు. నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు కాబట్టి ఇంకెప్పటికీ తను ప్రేమ జోలికి వెళ్ళడు అంటూ విన్నుకి ఓ బ్యాగ్ ఇస్తుంది. విన్ను, ఈ బ్యాగ్లో నీకు కావలసినంత మనీ ఉంది. నువ్వు ఇంకెప్పుడు ఆర్మన్ కళ్ళ పడకూడదు. అసలు నువ్వెక్కడున్నావో ఎవరికీ తెలియకూడదు. అర్థమైంది కదా? బామ్మ, ఆర్మన్ ఇప్పుడు బాధలో ఉంటాడు కదా. మన స్వార్థం కోసం తనని బాధ పెట్టాం కదా. ఏయ్ అంటూ విన్ను గొంతు పట్టుకొని నలిపేస్తూ, మంచిగా ఉంటే మంచిది అనుకున్నావా? నిన్ను ఆర్మన్ మీద లవ్ ఉన్నట్టు యాక్ట్ చేయమన్నాను. అంతేకాని తన మీద ప్రేమ పెంచుకోమనలేదు. నీ మనసులో తన మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా చంపేయి, లేదంటే నిన్నే చంపేస్తా. అర్థమైంది కదా అంటూ వార్న్ చేసేసరికి విన్ను భయపడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆర్మన్ ప్రేమను నాశనం చేసేసాను. ఇంకా నాకు కూడా ఇక్కడ పని లేదు. నేను వచ్చిన పని అయిపోయింది. పాపం, ఇదేం తెలియని ఆర్మన్ తన ప్రేమ ఓడిపోయిందనే బాధలో ఉంటాడు. ఈ టైంలోనే విమ్ము పాపని ఆర్మన్ దగ్గర చేసి పెళ్లి చేయాలి. ఈ నాగపడగల భూలక్ష్మీదేవి అనుకుంటే ఏమైనా చేసేస్తుంది అంటూ కన్నింగా నవ్వుతూ తన ముంగురులను తిప్పింది. ఓ పెద్ద కళ్యాణ మండపం. భూమి పెట్ శిరీష్. కాసేపట్లో పెళ్లి జరగబోతుంది అనేదానికి ఆ మండపం మొత్తం అంగరంగ వైభవంగా ఉంది. పెళ్లి కొడుకు ఆనందంగా పెళ్లి పీటలపై కూర్చున్నాడు. కాసేపట్లో తన జీవితంలోకి రాబోతున్న తన ప్రేమను తలుచుకుంటూ తన చెయ్యి అందుకోబోతున్న తన కోసం కళ్ళ నిండా ఆశలతో చూస్తున్నాడు. రాధమ్మ, ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? లక్కీ ఛాన్స్ కొట్టేశావు. కోటీశ్వరుడు అల్లుడైపోయాడని కూతుర్ని నా కొడుక్కి ఎరవేశావు. షార్ట్కట్లో అన్నీ నీ దగ్గరికి వచ్చేశాయి. వదినగారు అంటూ బాధగా తలదించుకుంది. హా, ఇప్పుడు ఎవరేమనుకుని ఏం లాభం? పెళ్లి జరుగుతుంది కదా. వెళ్ళి నీ కూతుర్ని, అదే పెళ్లి కూతుర్ని తీసుకురా. అయినా నువ్వేం తీసుకొస్తావులే? భర్త లేని దానివి, అసలు మొగుడెవరో కూడా తెలియని దానివి కదా. అయినా నాకు డౌట్, భూమికి బాబు ఉన్నాడా లేడా? ఉన్నా లేనట్టేనా? ఏం చేస్తాం? ఇలాంటి దాన్ని నా కోడల్ని చేసుకోవడం నా కర్మ. జయంతి, పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటే మీరేంటి ఇలా వస్తున్నారు? భూమి ఎక్కడా? వస్తున్న తన భార్యని చూస్తూ అడుగుతాడు తన భర్త. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? కోరి కావాలన్నాడు, పెళ్లి చేసుకుంటాననేసి మనల్ని ఒప్పించాడు కదా, వాడినే అడగండి. లేదంటే ఇదంతా అవ్వడానికి తని కన్న తల్లిని అడగండి అంటూ రాధమ్మని చూస్తూ అంటుంది జయంతి. రాధమ్మ జయంతి అన్న మాట కంగారు పడుతుంది. ఏమంటున్నారు వదినా? నా కూతురు ఏమైంది అంటూ ఆందోళన పడుతుంది. ఆంటీ, మీరు కంగారు పడకండి. మామ్, ఏమైంది? భూమి ఎక్కడా? తన తల్లిని చూస్తూ అడుగుతాడు శిరీష్. నన్ను కోపంగా చూస్తే ఇప్పుడేమొస్తుంది? నన్ను కాదు, నిన్ను నువ్వు చూసుకోరా. నువ్వు ప్రేమ పెళ్ళి అంటే అది జంపు జిలాని అంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంతేలే, చెట్టేదైతే విత్తు అదే అవుతుంది. ఇలాంటి తల్లికి అలాంటి కూతురే పుడుతుంది. లేచిపోయిందిరా, ఈ పెళ్ళి వద్దని లేచిపోయింది అంటూ అందరినీ చూస్తూ, చూడండి, ఈరోజు ఇక్కడ పెళ్లి జరగడం లేదు, పెళ్లి కూతురు లేచిపోయింది. జయంతి అన్న మాటకు అందరూ వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు. వదిన గారు, నా కూతురు అలాంటిది కాదండి. దయచేసి దాని మీద నిందలేకండి. హా, అది కాదంటే నువ్వు అనేదేగా. దానికి నువ్వు కన్నతల్లివేగా. నీ కూతురికి నీ బుద్ధులే వచ్చుంటాయి. మా వాడు నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? పైకిలే, ఈరోజు ఇంకే పెళ్లి జరగదు. వద్దండి అంటూ రాధమ్మ జయంతి కాళ్ళు పట్టుకుంటూ
ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఈ పెళ్ళి ఆపకండి, నా కూతురు ఎక్కడికి వెళ్ళదు, వచ్చేస్తుంది. దయచేసి ఈ పెళ్లి జరగనివ్వండి. చిచ్చి, ఆపుతావా? నువ్వు నీ కళ్ళబుల్లి మాటలు. నీలాంటి వాళ్ళు అందితే కాళ్ళు, అందుకుంటే చేతులు పట్టుకుంటారు. రాధమ్మ చేతుల్ని వెనక్కి పెట్టేసరికి కింది పడిపోతున్న రాధమ్మని పడిపోకుండా అప్పుడే అక్కడికి వచ్చిన 2 చేతులు తన్ని వెనక నుంచి పట్టుకున్నాయి. వెనక్కి చూసిన రాధమ్మ తన వెనకే ఉన్న భూమిని చూస్తూ, భూమి, వచ్చేసావా తల్లి? ఎక్కడికి వెళ్ళిపోయావు? అంటూ తన ఎదురుగా ఉన్న తన కూతుర్ని చూస్తూ మాటలు రాలేక ఆగిపోతుంది. చెరిగిన జుట్టు, చెదిరిన బొట్టు, చిరిగిన బ్లౌజ్, నలిగిన పెళ్లి చీర, అస్తవ్యస్తంగా ఉన్న తన కూతురు పెళ్లి కూతురుగా కుందనపు బొమ్మలా చూడాలని అనుకున్న తన కూతుర్ని చూసిన రాధమ్మ తన గుండె ఆగిపోతుంటే భూమి చేతుల్లో పడిపోయింది. అమ్మా, అమ్మా, లేమ్మా, అమ్మా, నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోకమ్మా అంటూ తన అమ్మను పట్టుకొని ఏడుస్తుంది. భూమి ఏమైందో తెలియక టెన్షన్ అవుతున్న శిరీష్ భూమిని ఆ సిచ్యువేషన్లో చూసేసరికి మాటలు రాక తన దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాడు. ఆహా, చేసిందంతా చేసి ఇప్పుడు ఏడుస్తున్నావా? పెళ్లి పెట్టుకొని నువ్వెక్కడికి వెళ్ళావే? నువ్వెంత ఏడ్చినా అక్కడ మీ అమ్మ ప్రాణాలతో లేదు, చచ్చిపోయింది. అమ్మా అంటూ ఏడుస్తూ ఉన్న తన కళ్ళకి గంటలో తారుమారైన తన జీవితాన్ని చిదిమేసిన సంఘటన తన కళ్ళ ముందు మెదులుతుంది. ఆ బాధను తట్టుకోలేక తనను వదిలి వెళ్ళిన అమ్మను పట్టుకుని ఏడుస్తుంది. భూమి తన రూమ్లోకి వచ్చిన ఆర్మన్ని చూడగానే కాస్త షాక్ అవుతూ, ఆర్మన్, నువ్విక్కడేం చేస్తున్నావు? ఈరోజు నీ పెళ్ళి కదా అంటున్న భూమి చెంప పగల కొట్టేసరికి భూమి బెడ్ మీద పడింది. ఆర్మన్ భూమి చేపట్టుకొని తన కళ్ళలోకి కోపంగా చూస్తూ తన చేయి పట్టుకొని బయటకు తీసుకెళ్తుంటే, మిస్టర్ యారిగెంట్, ఏం చేస్తున్నావు? వదలరా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చూడు, నన్ను మర్యాదగా వదలకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అంటూ తన నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ తన చేతుల్ని గింజుకుంటుంది భూమి. ఆర్మన్ భూమి వైపు చూసి కన్నింగా నవ్వుతూ, వదలడానికి కాదు, నిన్ను నాతో తీసుకొచ్చింది. నీ అంత చూడ్డానికే వచ్చాను. ఆ రోజు పెళ్లి చేసుకుంటానన్నావు కదా, పెళ్లి కంటే ముందే నీకు గిఫ్ట్ ఇవ్వాలని తీసుకెళ్తున్నా అంటూ ఫోర్స్గా తన చెయ్యి ముందుకు పడేస్తూ టెర్రస్ పైన డోర్ లాక్ చేసి భూమి వైపు కన్నింగా చిన్న స్మైల్ ఇచ్చాడు. మిస్టర్ యారిగెంట్, ఏమైంది? అసలు ఏం చేస్తున్నావు? హా, నువ్వు చెప్పిందే చేస్తున్నానే అంటూ తనని పొగరుగా చూస్తున్నాడు. మిస్టర్ యారిగెంట్, చూడు, నన్ను వెళ్ళనివ్వు, కాసేపట్లో నా పెళ్ళి, నువ్వెప్పుడు ఇలా చేయకు, కింద అందరూ నా కోసం చూస్తుంటారు, ప్లీజ్ అంటూ తనని దాటి భూమి ముందుకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంటే ఆర్మన్ సిగార్ తీసి ఫైర్ చేసి పఫ్ చేసి వదులుతూ, నీకు జరిగే పెళ్లికి బహుమతి ఇవ్వకుండా వెళ్ళనిస్తానా అంటూ ఆమె వైపు అడుగులు వేస్తుంటే భూమి ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది. భూమికి తన కళ్ళల్లో కోపానికి తన మనసులో అలజడి మొదలవుతుంటే, నన్నెందుకు తీసుకొచ్చావు? నన్ను వెళ్ళనివ్వు అంటూ కోపంగా అంటుంది. కానీ తన మాటల్లో భయం ఆర్మన్కి స్పష్టంగా తెలుస్తుంది. పొగరుగా మాట్లాడే నువ్వు ఈరోజు ఇలా నన్ను అడుగుతుంటే నా ఈగో సాటిస్ఫై అవుతుంది భూమి. భూమి మొహం మీద పొగ వదులుతూ అన్నాడు. ఈగో నీకెప్పుడు ఉండేదే, అదే కదా. ఆ స్మైల్కి తన ఫేస్ని పక్కకి తిప్పేస్తూ ఆర్మన్ని వెనక్కి నెట్టేస్తూ ముందుకు వెళ్తుంటే ఆర్మన్ భూమి చేయి పట్టుకునేసరికి తన చేతులకున్న గాజులు పగులుతున్నాయి. నేనేం చేయడానికి నిన్ను తీసుకొచ్చానో అడిగి తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నావు భూమి అని వాల్ని ఫోర్స్గా నెట్టేస్తూ తన షర్ట్ బటన్స్ విప్పుతూ, ఈ రోజుతో నీ పొగరదంతా దింపుదామని తీసుకొచ్చాను. నువ్వేంటో తెలిసాక నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది, కానీ నీ బలుపుకి సమాధానం చెప్పాలి కదా అంటూ భూమికి ఎదురుగా వచ్చి వాల్కి చేతులు అడ్డు పెట్టాడు. షూ నా దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను అంటూ వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తుంది. కానీ తన వల్ల కావట్లేదు. ఫస్ట్ టైం ఆ కళ్ళల్లో భయం కనిపిస్తుంటే భలే ఉంది. ఏమైంది? ఆ పొగరు బలుపు నీ మనసులో దాగిన విషయం ఏం కనిపించట్లేదే. తన చెంపలు గట్టిగా పట్టుకున్నాడు. భూమి ఆర్మన్ని చేతులు విడిపించుకుంటూ తనని కోపంగా చూస్తుంది. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వెంత రెచ్చగొడితే నీకే అంత డేంజర్ అంటూ గట్టిగా నొక్కుతుంటే, ఇప్పుడు నన్ను వదలకపోతే అరిచి గోల చేస్తాను, అందరిలో నీ పరువే పోతుంది.
నీకంత ఛాన్స్ నేనెందుకు ఇస్తానే అంటూ భూమి పెదవులు అందుకున్నాడు. ఆర్మన్ నుంచి విడిపించుకోవడం కూడా కష్టంగానే ఉంటే తన వీపు మీద తన గోర్లతో రక్కేస్తుంటే ఆర్మన్ భూమి చేతులు పట్టుకొని వెనక్కి మడుస్తూ గట్టిగా నొక్కి పెట్టేసరికి ఆర్మన్ బలం ముందు భూమి బలం సరిపోక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 10 నిమిషాల తర్వాత తనను వదిలి పెదవుల కంటిన బ్లేడ్ తుడుచుకుంటుంటే ఆర్మన్ని గట్టిగా తోసేసి ఏడుస్తూ డోర్ ఓపెన్ చేసి కిందకి పరిగెడుతుంటే భూమి చీరచెంగు పట్టుకొని దాని చేతికి చుడుతూ ఎక్కడికి వెళ్తావే, నన్ను దాటి ఇంచు కూడా వెళ్ళలేవు అంటూ ఆర్మన్ చీరను ఫోర్స్గా వెనక్కి లాగేసరికి ఆ చీర మొత్తం తన చేతిలోకి వచ్చి భూమి 2 రౌండ్స్ తిరుగుతూ వచ్చి ఆర్మన్ ముందు కింద పడింది. ఆర్మన్ చేసిన దానికి భూమి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఏం చేస్తున్నావురా అంటూ భయంగా డోర్ క్లోజ్ చేస్తున్న తన వైపు చూస్తుంటే ఎక్కడికి వెళ్తావే నా నుండి, తప్పించుకోవడం అంత తేలిక అనుకున్నావా అంటూనే భూమి మీదకు వస్తూ భూమిని తన ఉక్కు కౌగిల్లో బంధిస్తున్నాడు. ఆర్మన్ నుంచి తనను తాను అన్ని విధాలా కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. భూమి అరుపులు పెళ్లి సన్నాయి మేళాల్లో ప్రతిధ్వనిస్తుంది. భూమి కన్నీళ్లు తనను వదలమని అర్థిస్తున్నా ఆ క్షణం తనలోని మృగం ఆమె కన్నీళ్లకు విలువనివ్వడం లేదు. తనేం చేస్తున్నాడో తెలియకపోతుంటే తన కోపం ఆర్మన్ విచక్షణను మరిపించేస్తుంది. తన షర్ట్ని రిమూవ్ చేసి పక్కన పడేస్తూ భూమి ఎదను ఆక్రమించుకుంటున్నాడు. ఏడుస్తూ తనతో పోటీ పడుతూ అన్ని విధాలా తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నా తన వల్ల కావట్లేదు. మగాడి శారీరక బలం ముందు ఆడది ఎప్పుడూ అబలే. ఏడుస్తూ వదులు అంటున్న భూమి బలం ధైర్యం అన్నీ క్షణక్షణానికి సన్నగిల్లుతుంటే భూమి కంట్లో కన్నీళ్లు ధారాళంగా కారుతూ నీరసంగా తన పట్టును వదిలేసింది. ఆ క్షణం ఆర్మన్ పైచేయి అవగా చిన్నగా నవ్వుకుంటూ తనని పూర్తిగా తన సొంతం చేసుకుంటుంటే భూమి అతని దాష్టికానికి బలైపోయింది. గంట తర్వాత భూమిని వదిలి తన షర్ట్ తీసుకొని వేసుకున్నాడు. భూమికి ఆ క్షణం ఏం మాట్లాడలేక మౌనంగా ఏడుస్తుంది. ఆర్మన్ చిన్న స్మైల్ చేస్తూ పక్కనే ఉన్న తన శారీ తీసి భూమి మీద పడేశాడు. ఈరోజు నువ్వు నాకు ఇచ్చిన ఈ సుఖాన్ని, ఈ రాత్రిని, నీ పొగరికి నేనిచ్చిన రిటర్న్ని నేనెప్పటికీ మర్చిపోను. పెళ్లి జరిగే పెళ్లి కూతురికి పెళ్లికి బహుమానం ఇవ్వాలి కదా అంటూ తన పాకెట్ నుంచి తాళి తీసి భూమి మీద పడేశాడు. ఇది నీకే భూమి, నీ పెళ్లికి నా బహుమానం అంటూ భూమిని చూసి కన్నింగా నవ్వుకుంటూ అక్కడి నుంచి కిందకు వెళ్తూ అక్కడ జరిగే గొడవని చూసినా ఏం పట్టనట్టు దూరంగా వెళ్ళిపోయాడు. మామ్ అంటూ తన కన్నీళ్లను తుడుస్తున్నా ఆ చిన్ని చిన్ని చేతులను చూసింది. మామ్, ఎందుకు ఏడుస్తున్నావు? డాడీ కోసం ఏడుస్తున్నావా? డాడీకి ఏం కాదు అన్నారు కదా, డోంట్ క్రై అంటూ భూమి కళ్ళను తుడుస్తుంటే తను చాలా లేట్ అయింది కదా, పడుకో అంటూ తన్నుని తన ఒడిలో పడుకోపెట్టుకుంది. సో ఆర్మన్ భూమి పాస్ట్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి ప్రజెంట్ ఉంది. నువ్వు అడిగేదానికి నేనేం సమాధానం చెప్పాలి? నా కన్నీళ్లకు కారణం మీ నాన్నే అని నిజం చెప్పాలంటే తన వల్ల నేను కోల్పోయిన నా గతం చెప్పాలి. ఒకప్పుడు తను ప్రేమించినందుకు నా వాళ్ళకి దూరం అయ్యాను. ఇప్పుడు తన ప్రేమ నాకు నిన్ను దూరం చేస్తుందేమో అని భయంగా ఉంది. నేను తన విషయంలో తప్పు చేశానని అనుకుంటున్నాడు. కానీ తనకి నిజం తెలిసేలా చేసి మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. తన వల్ల మళ్ళీ నిన్ను కూడా దూరం చేసుకోలేను. తన మీద కోపాన్ని చూపించలేను. ప్రేమ బాధని మరిపిస్తుంది, కానీ నా ప్రేమే నా బాధకి కారణమైంది. ఆర్మన్, నన్ను ప్రేమిస్తున్నావంటే నువ్వు చేసిన దాన్ని, నీ ప్రేమ మరిపించడానికి నీ వల్ల నేను కోల్పోయింది నా జీవితం మాత్రమే కాదు, జీవితాన్ని ఇచ్చిన నా తల్లిని. నీ ప్రేమ నాకు నా తల్లిని తిరిగి ఇవ్వలేదు భూమి. నిజం తెలియక ఒక క్షణం ఆవేశంలో చేసిన తప్పుకి ఈరోజు బాధపడుతున్నాను. నీ మీద నాకున్నది ఎఫెక్షన్ అనుకున్నాను, కానీ ప్రేమ అని తెలిసేసరికి ఆ ప్రేమను అందుకోలేనంత దూరం అయ్యాను. బట్ వాట్ హెల్ప్స్? నీ కోసం, నీ ప్రేమ కోసం ఏమైనా చేస్తాను భూమి. నా ప్రేమతో నిన్ను మార్చుకుంటాను. విమ్ము పాప, ఇప్పుడు అర్థమైంది కదా, ఆ రోజు అలా చేశాను. కానీ ఏం చేస్తాం, ఆ దేవుడు భూమికి ఆర్మన్కి రాసి పెట్టున్నాడు. అందుకే నా కథలు మొత్తం వేస్ట్ అయ్యాయి.
ఇప్పుడు భూమి విన్నుని పట్టుకొని తన ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది. బట్ భూమికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. విన్ను దొరికితే ఆర్మన్ లవ్ చేసింది విన్నుని కాదు, భూమిని అని ఆర్మన్కి తెలిసే ప్రమాదం ఉంది. మనం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఈ కథని నేను నడుపుతాను కదా. నీ వల్లే ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను, బట్ ఇకపై వదులుకోను కదా, ఎందుకంటే నువ్వే కదా నా కథలో రాజకుమారి అంటూ తన చేతిలో ఉన్న డైరీని క్లోజ్ చేస్తూ చిన్న స్మైల్ చేశాడు ఆర్మన్ అగ్నిహోత్ర. సో భూమియే తనని కాపాడిందని ఆర్మన్కి తెలిసిపోయింది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? విన్ను దొరుకుతుందా? విన్ను దొరికాక కథ ఎలాంటి మలుపు తిరగబోతుంది అనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.